యాన్షియంట్ లాంగ్వేజ్ లేదా ప్రాచీన భాష. ఇక్కడ యాన్షియంట్ లాంగ్వేజ్ గా రికగ్నైజ్ చేయబడ్డ లాంగ్వేజెస్ 2025 లో రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అని 11 లాంగ్వేజెస్ ని రికగ్నైజ్ చేశారు కదా. ఈ 11 లాంగ్వేజెస్ మీరు అబ్జర్వ్ చేస్తే తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, ఇంకా దీని తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రాకృత్ లేదా ప్రాకృతం, పాళి, మరాఠీ, బెంగాలీ, అస్సామీ. ఇవి టోటల్ గా రికగ్నైజ్ చేయబడ్డటువంటి 11 ప్రాచీన భాష యాన్షియంట్ లాంగ్వేజ్. అబ్జర్వ్ చేయండి ప్రాకృత్, పాళి, మరాఠీ, బెంగాలీ కదా, అస్సామీ. ఈ 5 లాంగ్వేజెస్ ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? 2024 అక్టోబర్ లో వీటిని రికగ్నైజ్ చేశారు. రిమైనింగ్ లాంగ్వేజెస్ ని వేరు వేరు సందర్భాల్లో రికగ్నైజ్ చేశారు. ఉదాహరణకి ఫస్ట్ యాన్షియంట్ లాంగ్వేజ్ తమిళ్ 2004, తర్వాత 2000, తెలుగు 8, కన్నడ 2008, మలయాళం 13, ఒరియా 14. నెక్స్ట్ రిమైనింగ్ 5 లాంగ్వేజెస్ 2020. ఇది 8. ఇవి యాన్షియంట్ లాంగ్వేజెస్. అంటే 1500 నుంచి 1500 ఇయర్స్ యొక్క యాన్షియంట్ కల్చర్ ఉంటే ఒక లాంగ్వేజ్ ని వాళ్ళు యాన్షియంట్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేస్తారు. అలా కన్సిడర్ చేయబడ్డటువంటి లాంగ్వేజెస్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం అవార్డులు ఇవ్వడం, భాషా పీఠాలు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేస్తారు.